సో ఆ విధంగా చర్యలు తీసుకుంటే మంచిది. ఇక మరో వార్త చూస్తే కేసీఆర్ అవినీతి ఏమైంది, కల్వకుంట్ల ఫ్యామిలీపై చర్యలేవి, కాంగ్రెస్ మౌనం వెనుక అంతర్యం ఏంటి, బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేసీఆర్ అంత చూసేటోళ్ళం. అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్కి పట్టేది. రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి తీవ్ర విమర్శలు. వెనకటికి ఒక సామెత ఉంటుంది, ఏదో బోడమల్లన్న ఓడదాటాకే ఏదో మల్లన్న అన్నాడని చెప్పి ఒక సామెత ఉంటుంది. కేంద్రంలో ఉంది మీరే సార్ బండి గారు. మీరు అనుకున్నట్టు ఏదో అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతి అంటే రామిరెడ్డిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఇచ్చుకుంటూ వెళ్తారనమాట ఆ సినిమాలో. సో ఆ సీన్ అయిద్దని చెప్పి చెప్తున్నారు ఈయన. మరి కేసీఆర్ మీద ఇప్పుడు కాళేశ్వరం కానీ ఇలాంటి వాటిల్లో ఈడీ కేసులు నమోదైనవి ఉన్నాయి, సిబిఐ కేసులు నమోదైనవి ఉన్నాయి, తర్వాత మొన్న బెయిల్ వచ్చిన కవిత మీద సిబిఐ కేసులు ఉన్నాయి. ఇవన్నీ పర్యవేక్షించేది ఎవరు? వీళ్ళే కదా, మీ పార్టీయే కదా అక్కడ అధికారంలో ఉంది. మరి ఎందుకు వదిలేశారు? అంతే కదా. ఈయన ఏమంటాడంటే కాంగ్రెస్ మౌనం వెనక ఆంతర్యం ఏంటి అంటాడు ఈయన. అసలు మీరేం చేస్తున్నారు? మీరు ఇన్వాల్వ్ కావచ్చు కదా. ఇప్పుడు సరే ప్రభుత్వం మారి 9 నెలలు అయింది, మీరు అధికారంలో సెంట్రల్లో కూడా మారి దాదాపుగా మనకి 4 నెలలు అవుతుంది. మరి సెంట్రల్లో మీరే పవర్లో ఉన్నారు, ఏమన్నా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? గతంలో 2 సార్లు కూడా వీళ్ళే అధికారం కదా, ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా. మీ వల్ల కాదు, వేరే వాళ్ళని అడుగుతారు. ఒక్కసారి ఎలక్షన్ వచ్చిన టైంలో మన కేంద్ర మంత్రులు వచ్చినప్పుడల్లా ఈ ఎవరు కాళేశ్వరము కేసీఆర్ ఏటీఎం అయింది, కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణని దోచుకు తిన్నది అని స్టేట్మెంట్లు అయితే మంచిగా ఇస్తారు. మరి కనీసం చర్యలు తీసుకోవట్లే మీరు కదా, మీ చేతులు కదా. ఇప్పుడు వాళ్ళని అనడం ఏంది? అదే మీరు సెంట్రల్ లో మీరే ఉన్నారు, ఫుల్ పవర్ లో ఉన్నారు, మీరు చేయలేక వెనకడికి అదే ఏదో అంటారు కదా, మంగళవారం అన్నారంట, అట్లా మీరు చేయకుండా వాళ్ళు చేయలేదు అంటారేంటి సార్? ఇది మీరు కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ ఎందుకు? మీదే కదా సెంట్రల్, మీదే. పైగా ఈయన కేంద్ర మంత్రినా, ఈయన ఏదైనా ఇనిషియేట్ చేయొచ్చు కదా. కేంద్ర మంత్రి ఒక ఏదన్నా సిబిఐకో ఈడీకో ఇదిగో ఇక్కడ జరిగింది, నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీరు మూవ్ చేయండి అంటే, కేంద్ర మంత్రి పైగా అధికార పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఆర్డర్స్ ఇస్తే ఎందుకు మూవ్ కాదు? మీరు చేయలేరు, వేరే వాళ్ళు చేయలేరు అంటారు. మామూలు వ్యక్తులు అంటే ఏదో ఆ మాటలు అన్నారు, కేంద్ర మంత్రులు స్వయంగా పైగా ఇంత జరిగింది. ఇంత అయినా కూడా మీరు ఖమ్మంకి ఎంత ఇచ్చారు, మహబూబాబాద్కి ఎంత ఇచ్చారండి మీరు? బీజేపీ వాళ్ళు ఇంకా లెక్క పెడతానే ఎంత ఇవ్వాలి. మీ పార్టీ నుంచి ఒక అతను వచ్చాడు, సెంట్రల్ నుంచి ఒక కేంద్ర మంత్రి వచ్చారు, మీ కిషన్ రెడ్డి వెళ్ళారు, మీరు వెళ్ళారు, ఈటెల గారు వెళ్ళారు, మీరంతా బస్సులు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని వెళ్ళారు, బాగుంది. వెళ్ళి ఎంత ఇచ్చారు మీరు? 10 రూపాయలన్నీ ఇచ్చొచ్చారా? కనీసం కిషన్ రెడ్డి మొన్న వెళ్ళినప్పుడు చూస్తే ఆయన, మీరు కాలు చేతులతో వెళ్ళే బదులు ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు అన్న కొనుక్కెళ్ళారా మీరు? 10 పాల ప్యాకెట్లు అన్న కొనుక్కెళ్ళారా మీరు? ఊపుకుంటూ వెళ్ళారు. మళ్ళీ మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ చేయట్లేదు అని. మీరేం చేస్తున్నారు? సరే, ఎప్పుడు మీకు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని రోడ్డు మీద పెట్టాలి, ఇవేనా? ప్రజలు పట్టరు మీకు. ప్రజలకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి. నిన్న ఈ వార్తలో యాక్చువల్లీ ఈ వార్త అంశం వేరు, కానీ దీంట్లో ఒక పాయింట్ నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. కడుపు కట్టుకొని 18,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. అంటే హెన్స్ ప్రూవ్డ్, ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి 18,000 కోట్ల రుణమాఫీ అయిందని ఒప్పుకున్నారు నిన్న. దాని గురించి ఒక్కసారన్నా మాడారా సార్? మీరు మాట్లాడలే బండి గారు, దాని గురించి ఒక్కసారన్నా మాడారా? 20 రోజుల్లో, ఇంక 20 కూడా 19 రోజుల్లో మనకి ఈ సీజన్ అయిపోద్ది, వర్షాకాలం సీజన్ అయిపోద్ది. రైతు భరోసా గురించి మాడారా? మాట్లాడలే. పంట రేపు సీజన్ వస్తుంది, ఆ సీజన్ కి విత్తనాలు ఎట్లా? మొన్న పంటన వరదలు వచ్చి పంటలు మునిగిపోయి ఆ ఏకంగా కంకర ఇసుక పెరిగిపోయిన పరిస్థితి ఉంది. వాటి రైతు బీమా గురించి మాడారా? మీరు మాట్లాడరు. పెరిగిపోతున్న నిత్యావసరాల గురించి మాట్లాడరు, పెట్రోల్ గురించి ఇవేమీ మీకు అవసరం లేదు. మీరు మాత్రం అర్జెంట్గా ఇప్పుడు కేసీఆర్ని రామిరెడ్డి లాగా పరిగెత్తిస్తాడంట ఈయన. ఇది అర్జెంట్ ఇప్పుడు. ఈయన చెప్తాడు కదా, మన అర్ణం కోసం చెప్పినట్టు నేషన్ వాంట్స్ టు నో అన్నట్టు, ఇది ఇప్పుడు నేషనల్కి పట్టిన పెద్ద సమస్య ఇదే. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది. ఈ స్టేట్మెంట్ చూస్తే మనకేమనిపిస్తుందంటే నిజంగానే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కాయ ఉన్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ తప్పులు కప్పించడానికి వీళ్ళని ఎందుకు లాక్కొస్తున్నారు? ఇప్పుడు అయిపోయింది, బీఆర్ఎస్ తప్పులు చేసింది, స్కాములు చేసింది, ప్రజల్ని పట్టించుకోలేదు, సర్వం చేసింది.
వాళ్ళకి 0 ఇచ్చి ప్రజలు లెఫ్ట్ లెగ్తో తన్నారు, పక్కన కూర్చోబెట్టారు. ఆఖరికి అసెంబ్లీ ఎలక్షన్స్లో చవదెబ్బ తిన్నారు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కోలుకోలేని చవదెబ్బ తిన్నారు. ప్రజలు వాళ్ళకి ఏం చేయాలో చేసేసారు, అయిపోయింది. సరే, ప్రభుత్వం తరపున అంటే చట్టం చేయాల్సిన పని చట్టం చేస్తుంది. కేసులు మూవ్ అవ్వాల్సినవి ఉంటే కేసులు అయితే ఈ కోర్టులు జైళ్ళు అన్నీ అవి చట్టం పని తను చేసుకుంటూ పోతుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరేం చేశారు ఇక్కడ? ఒక్క ప్రజా సమస్య గురించి అయినా మాట్లాడారా? ఒక్క అంశం లేవనెత్తారా? మనకి బడ్జెట్లో తెలంగాణకి ఇంత పెద్ద 0 ఇస్తే పార్లమెంట్లో మీ ఎంతమంది ఎంపీలు క్వశ్చన్ చేశారండి? ఒక్క ఎంపీ క్వశ్చన్ చేసింది లేదు. ముంపు మండలాలు మన భద్రాచలం దగ్గర అప్పుడు ఏపీలో కలిసిన మండలాలు తిరిగి తీసుకురావాలని చెప్పి మీరు ఎంతమంది ఎంపీలు అడిగారు? ఒక్కళ్ళు అడగరు మీరు. అదేమంటే మేము అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ని పరిగెత్తిచ్చేవాళ్ళం అంటున్నారు. అరే, ఉన్నప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి సంగతి చూడండి. ఈయన ఇంతవరకు ఏం చెప్పింది ఏమి ఇవ్వట్లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటి సంగతి చూడండి సార్. మీరు వేరే వాళ్ళు పక్కన పెడదాం.